తాడేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అల్లున్నోట్లో శనంటారు చూడు, నీళ్లున్నాయి, తెలంగాణ రైతుకు నీళ్లున్నాయి, నీళ్లు లిఫ్ట్ చేసే సిస్టమ్ ఉంది. అల్లున్నోట్లో శని ఎక్కడుందా అంటే రేవంత్ రెడ్డి రూపంలో ఇప్పుడు వచ్చి పడ్డది మనకు గంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలు చేయి. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది. మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది ఎలుకలు ఉన్నాయని నీళ్ళు కూడా తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి, మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తా వచ్చేయి, రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? ఏమి ఇబ్బంది ఉన్నది నీకు? థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. పెట్టినప్పుడు తుమ్మిడేటి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్ట్ అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్, 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికి వచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టులంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు. మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా ఎక్కడ దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట అక్కడి దాకా, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే కాళేశ్వరం అంటే ప్రతి సందర్భంలో ప్రతిసారి మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే 3 రకాల సీజన్లకు, 3 రకాల పరిస్థితులకు తట్టుకొని కాల పరీక్షకు నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవేళ దేవుడు దయదలిచి వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి అనుకోండి, మనం ఇక్కడ అసలు మోటార్లు చాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎస్ఆర్ఎస్పి నిండితే మంచిగా బ్రహ్మాండంగా వరద కాలువ పొంగితే సీదా నీళ్లు మిడ్మానేర్కి వస్తాయి. మిడ్మానేర్ నుంచి పైకి ఎటు కావాలంటే తీసుకొని పోవచ్చు. మిడ్మానేర్ ఇస్ ద వాటర్ జంక్షన్. కిందికి లోవర్ మానేర్ డ్యామ్ తేవచ్చు, కిందికి మొత్తం ఎక్కడెక్కడ పోవాలో కింది చివరి కాలువ దాకా తీసుకొని పోవచ్చు. బ్రహ్మాండంగా అధిక వర్షపాతం పడితే వరద వస్తే వరద కాలువ ద్వారా, ఫ్లడ్ ఫ్లో ద్వారా బ్రహ్మాండంగా అసలు ఇక్కడ పంప్ లాంచ్ చేయకుండా నడపొచ్చు. మాకు మెదక్ జిల్లాలో కూడవెల్లి వాగు ద్వారా నాకు నా నియోజకవర్గమైన సిరిసిల్లలోని అప్పర్ మానేర్ ప్రాజెక్టుకు కూడా నీళ్ళిచ్చింది. అప్పర్ మానేర్ను ఎర్రటి ఎండల్లో అప్పర్ మానేరు మత్తడి దుంకిందంటే, అలుగు పొంగిందంటే దానికి కారణం కాళేశ్వరం జలాలు, గోదావరి నీళ్ళు ఇక్కడికి లిఫ్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మంతనికి కూడా ఇవాళ తాగునీళ్ళు లేని పరిస్థితి. ఇందాక వస్తుంటే సోదరుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. అట్లాగే ఇవాళ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. హైదరాబాద్ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు 15,000 పైచిలకు వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. ఎందుకు?
మంచినీళ్ళకి అక్కడ కూడా గోసైతా ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వ తెలివి తక్కువ తనంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఇప్పుడు నేను చెప్పిన 15 రిజర్వాయర్లు మాత్రమే కాదు, ఎన్ రూట్ ఉండే ప్రతి చెరువు నింపుకోవచ్చు. భూగర్భ జలాలు పెరిగినాయి ఇందాక మధు గారు చెప్పినట్టు. ఆ రకమైన కార్యక్రమం మరి కాళేశ్వరం. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రచారం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అరే 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. ఆ మధ్యన నేను ఒక రైతుది వీడియో చూసిన, ఎంత గొప్పగా మాట్లాడిండంటే, అవునయ్యా సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారులు లేరా, నీ దగ్గర మేస్త్రీలు లేరా, నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు, ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు?